బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం జగన్ పై రాళ్ల దాడి కేసులో నిందితుల్ని అయితే కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో కేసులో A1 గా ఉన్నారు సతీష్. అలాగే తీర్పు ఏ విధంగా ఉంటుందో అని సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొంది. జగన్ పై రాళ్ల దాడి కేసులో నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జగన్ పై రాళ్ల దాడి కేసులో అయితే నిందితుల్ని కోర్టులో ప్రవేశపెట్టుగా తెలిసింది. అలాగే A1 గా అయితే సతీష్ ఉన్నట్టుగా గుర్తించారు. అయితే కోర్టులో ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? A1 A2 ముద్దాయినటువంటి ముద్దాయిగా పిలువబడుతున్న సతీష్ కావచ్చు, అదేవిధంగా పెద్దరావు కావచ్చు, కొద్ది నిమిషాల క్రితమే విజయవాడ మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి లోపల ఇటు బాధితుల తరపు నుంచి గతంలో కోడికట్టి కేసుని వాదించినటువంటి సలీము వారి తరపు నుంచి హక్కులు అవుతున్నారు. మరో పక్క నుంచి చూసినట్లయితే బాధితులు ఇటు గవర్నమెంట్ తరపు నుంచి చేసినటువంటి విచారణ, దానికి సంబంధించిన ఏదైతే షార్ట్ షీట్ ఇతర అంశాలు ఏవైతే అన్ని కూడా పీపీ చేయడం పీపీ ప్రభుత్వం తరఫు నుంచి అట్టినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే నిందితులు లోపలగా దోషులుగా పిలువబడుతున్న వ్యక్తులిద్దరికి కూడా సంబంధించినటువంటి ఇటు రిమాండ్కి వేసేటువంటి అవకాశం ఉందా, లేదంటే కనుక ఈ కేసుకి రిమాండ్కి వేస్తారా, లేదు అంటే కనుక బెయిల్ మీద వెళ్ళినటువంటి వాదన ఏదన్నా జరిగేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. గత కొద్ది నిమిషాల కింద మాత్రమే వీటిని కోర్టులో హాజరుపరిచారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుని కొనసాగిస్తూ వచ్చిన నేపథ్యంలో కూడా అనేక అంశాలు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో కూడా ఎదురులోకి వచ్చినట్టు తెలుస్తుంది. ఒక పక్క నుంచి ఈ కేసు పొలిటికల్ మోటివ్ ఉందని చెప్పిన మొదట్లో సంచలనంగా చెప్పండి కూడా, తర్వాత ఇది ఎవరు దాని మీద కూడా పోలీసులు పరిశీలించారు. మరో పక్క నుంచి సాంకేతికంగా తీసుకున్నటువంటి ఆధారాలు కావచ్చు, నిందితుల్ని దోషులు అంటే ఎవరైతే నిందితులుగా పిలువబడుతున్నారో తో పాటు ఇంకొక నలుగురిని కూడా ఈ కేసులో విచారణ చేయడం, వాళ్ళందరి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్న పరిస్థితి. స్టేట్మెంట్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొంతమంది దగ్గర నుంచి స్టేట్మెంట్స్ తీసుకున్న నలుగురిని వదిలేశారు. మిగిలినటువంటి ఒక ఇద్దరిని మాత్రమే కోర్టులో హాజరుపరిచినటువంటి పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్నారు. మరో పక్క నుంచి చూసినట్లయితే అందరినీ కూడా అంటే కోర్టు హాజరుపరచాలనేది కూడా ఉంది అనేది తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి జరిగిన ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా పోలీసులు సాంకేతికంగా ఉన్నటువంటి అంశాన్ని పరిగణలో తీసుకుంటూ కూడా ముందుకెళ్ళారు. అందులో భాగంగానే ఇటు దుర్గారావు చెప్పడంతో సతీష్ చేశారని ప్రజెంట్ వినిపిస్తున్నటువంటి వార్తను. అయితే దుర్గారావు ఏ మోటివ్తో ఈ సతీష్తో ఈ దాడి చేయించాడు ఏంటని పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. అది అన్ని అంశాలు కూడా కోర్టులో దీని మీద అంటే ఏదైతే జడ్జి ఎదుట కొంతవరకు వాదనలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. కేసుకు సంబంధించినటువంటి ముద్దాయిలను భవన్లో తీసుకొచ్చి ఆధారపరిచిన తర్వాత వెంటనే రిమాండ్ కాకుండా ఇటు లాయర్ చేస్తున్నటువంటి అపోజ్ ఏదైతే ఉందో అపోజ్ని కూడా పరిశీలిస్తారు జడ్జి. అదే కాకుండా ప్రాథమికంగా వినాల్సినటువంటి ఏదైతే ఈ వాదన ఉంటుందో అది వింటారు అని కూడా సమాచారం ఉంది. అయితే ఇంతవరకు ఈ వాదనని వింటారా, లేదు అంటే కనుక ముద్దాయిని ప్రవేశపెట్టంగానే మరొకసారి ఈ వాదన వినడానికి వాదనలను వినడానికి కేసుని వాయిదా వేస్తారని చూడండి, రిమాండ్ వేస్తారని కేసు చూడాల్సిన పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.